ఆయనతో జీవితం, ఆయన సాహచర్యంలోని మాధుర్యం, ఆనందం, ఆ రుచి అర్థమైతే ఇక ఆయన్ని మినహాయించినటువంటి ప్రపంచమంతా అధమంగా అన్నీ కనిపిస్తుంది. ఆయనతో ఉన్న ప్రపంచమే మనకు ఆనందంగా అనిపిస్తుంది. మంచిది. మనం దేవుణ్ణి కోరే ఈ కూటాల్లో ఏకీభవించాం. బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు. వాటి విషయంలో చింతపడి మనం రాలేదు. ఆత్మలో దిగజారాము, ఆత్మీయతలో తగ్గిపోయామని గ్రహించి తిరిగి దేవుని నూతన శక్తితో, క్రొత్త తైలముతో ప్రోక్షింపబడాలని దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. భక్తి కోసమే వచ్చాం, ఆత్మీయత కోసమే వచ్చాం, అభిషేకం కోసమే వచ్చాం, పరిశుద్ధాత్మ సమాధానం కోసమే వచ్చాం, దేవుని సన్నిధిని మన యందు కలిగి ఉండటం కోసమే వచ్చాం. ఇక మిగిలిన సంగతులన్నీ ఆయన చూసుకుంటాడు. రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అప్పులు, తిప్పలు, ప్రయత్నాల్లో సఫలత, అవన్నీ ఆయన చూసుకుంటాడు. ముఖ్యమైనది ఏదో అది మనం గుర్తుపట్టి దాని విషయంలో మనం జాగ్రత్త పడితే మిగిలిన సంగతులన్నీ ఆయన చూసుకుంటాడు. మీరు దాన్ని గ్రహించిన వారై ఆ విషయమై చింతగలిగి దేవుని పాదాల చెంతకు వచ్చారు. ఇది 2వ రోజు, 3వ కూటమి. ఇంకా 5 రోజులు. 5 రోజుల్లో 5వ రోజు ఆదివారం అయితే ఇక 4 రోజులే. 4 రోజులే కాబట్టి మిస్ అవ్వద్దు. మీరు అడగాల్సినవి అడిగితే, దేవుణ్ణి అడగాల్సినవి అడిగితే, నువ్వు అడగలేకపోయానే, అయ్యో మిస్ అయ్యానే అనుకున్న వాటిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. డౌట్ లేదు అందులో. యుక్తమైన ప్రార్థన నువ్వు చేస్తే, యుక్తమైన వాటిని, అడగాల్సిన వాటిని నీవు అడిగితే, ఇక నీకు అవసరమైనవి నువ్వు అడగకుండా మిస్ అయినవన్నీ ఆయన చూసుకుంటాడు. ఈరోజు నేను పొందిన చాలా సంగతులు, నేను పొందినవి చాలా అడగకుండానే పొందాను. కొన్నిటి గురించి నేను ప్రత్యేకంగా అడిగాను. దేవుని ఆత్మ సంబంధమైన వాటిని ఎక్కువగా నేను అడిగాను. దాంతోపాటు భౌతిక సంబంధమైనవి కూడా చాలా నాకు ఇచ్చాడు. నాకు అది కావాలి, ఇది కావాలని నేను ఎక్కువగా దేవుణ్ణి కొన్ని విషయాలు అడగలేదు. అయినా నాకు చేశాడు ఆయన. కాబట్టి ఆయనకి ఇష్టమైనవి మనం అడిగినప్పుడు మనకిష్టమైన వాటిని కూడా తప్పకుండా తీరుస్తాడు ఆయన. ఒక సైకో భర్తలాగా కొంతమంది సైకో భర్తలు ఉంటారు. నీ ఇష్టం ఎవడికి కావాలి, అంతా నా ఇష్ట ప్రకారం నువ్వు ఉండాలా అంటాడు సైకో భర్త. ఆమె ఒక మనిషిలా గుర్తించడు, ఆమెకంటూ ఒక మనసు ఉందని గుర్తించడు, ఆమెకంటూ కొన్ని కోరికలు, ఆశలు, ఆలోచనలు, ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయని పట్టించుకోడు. ఒక నియంతృత్వ ధోరణి అన్నమాట. ఆమె ఇష్టాలతో, ఆనందాలతో, అవసరాలతో, అక్కర్లతో, ఆమె సంతోషాలతో వీనికి అవసరం లేదు. ఆమె ఒక యంత్రంలాగా అన్ని విషయాల్లో వీని సంతోషాన్ని వెతకాలి. సైకో భర్త యొక్క నైజం. దేవుడు ఒక సైకో భర్త కాదు, ప్రేమగల తండ్రి, ప్రియుడు. ఆయన ఎలాంటి వాడంటే తన ఇష్టాన్ని వెతికినటువంటి తన బిడ్డల ఇష్టమేంటో కూడా తెలుసుకొని దాన్ని వారు ఇష్టపడింది ఇంత అయితే వారికి ఇంత చేయడానికి ఇష్టపడతాడు ఆయన. తెలుసా, ఇది నిజం. తన ఇష్టాన్ని వెతుకుతున్న మనల్ని కేవలం తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం మాత్రమే సాదే టైపు కాదు. మన కడుపు చూస్తాడు, మన ఆకలి చూస్తాడు, అవసరత చూస్తాడు, అవమానాన్ని చూస్తాడు, ఆవేదనని చూస్తాడు, అవసరతను చూస్తాడు, సమస్తాన్ని గమనిస్తాడు. దానికి నీవేదో కొంత ప్రతిఫలం ఇట్లా ఉంటే బాగుండు అని నువ్వు అనుకుంటే దానికి రెట్టింపు నువ్వు ఊహించనంత కార్యం నీ కోసం చేస్తాడు. ఏదో ఊరడించడం కోసం చెప్పట్లా, వాస్తవం చెబుతున్నా. నువ్వు తినాలనుకున్న పదార్థం దగ్గర నుండి, నువ్వు ఉండాలన్న నివాసం దగ్గర నుండి, నువ్వు
ఇది ఉంటే బాగుండు, నాకు ఇలా ఉంటే బాగుండు అనుకునే చాలా సంగతులు అన్నీ పట్టించుకుంటాడు. జోక్ కాదు, రియల్. అన్నీ పట్టించుకుంటాడు. అసలు ఏం ఎరగనట్టే ఉంటాడు. ఆ టైం వచ్చినప్పుడు అది నీకు అందించి గుర్తు చేస్తాడు, ఇది నువ్వు కావాలనుకున్నావు, అదిగో అంతకంటే శ్రేష్టమైంది నీకు ఇచ్చాను చూడు అంటే. ఏమండి, ఒక దైవజనుడి సాక్ష్యం విన్నాను నేను. మిరపకాయ బజ్జీలు అంటే భలే ఇష్టం అంట ఆ సేవకుడికి. కానీ లేదు, దొరకలేదు, పైసలు లేవు. ప్రభు సేవలో ఉన్నాడు, ఆరంభంలో ఉన్నాడు, అగ్ని పరీక్షలో ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రోడ్డు మీద సంచి తగిలించుకొని వెళ్తున్నాడు. రోడ్డు పక్కన అప్పుడే కళాయిలో వేస్తూ ఉన్నారు మిరపకాయ బజ్జీలు, మంచి వామ్ బజ్జీలు, సువాసన కొడుతున్నాయి. ఆ స్మెల్ తీసుకొని అబ్బా ఈ టైంలో వేడివేడి బజ్జీలు తింటే మామూలుగా ఉండదు. ఆయన ఇప్పుడు ఇట్లాంటి కోరికలు వద్దులే, మనకు డబ్బులు లేవు కదా అని ఆ బజ్జీలకి వెళ్ళి చూసి గుటకలు మింగి ముందుకు సాగాడు. 2 అడుగులు ముందుకు వేసినాక ఒక స్కూటర్ వచ్చి ఆగిందంట ఆయన ముందు. ఒక స్కూటర్. ఏమండి మీరు దైవజనులా అన్నాడు. మీరు సేవకులు అనుకుంటా కదా. అవును బాబు, చిన్న ప్రేయర్ ఉందండి, మా అబ్బాయిది పుట్టినరోజు, ఫలానా ఏరియాలో మేము ఉంటాం, ఫలానా అడ్రస్ క్లియర్గా చెప్పి ఆ సమాజం చెప్పాడు, అది క్రీస్తు బిడ్డలు ఉండే సమాజం. అవునా బాబు, సరే దైవజనుడి కోసం వెళ్తూ ఉన్నాను, ఎందుకు మీరు కనపడ్డారు, ఎవరైతే నేను దైవజనులు కదా, కొంచెం మా ఇంటికి రావాలండి, మీరు ప్రార్థన చేయాలి మా బాబు కోసం అన్నాడు. వస్తాలయ్యా, ప్రార్థన చేస్తాను. స్కూటర్ ఎక్కడ కూర్చోండి అన్నాడు. కూర్చున్నాడు. అతని ఇంటికి తీసుకెళ్ళట్లా, ముందు బజ్జీల షాప్ కాడికి తీసుకొచ్చాడు. బజ్జీల షాప్ కాడికి తెచ్చి, బజ్జీలు అంటే మనకు హైదరాబాద్ వాళ్ళకి అర్థం కాదేమో, మిర్చి అంటారండి. హైదరాబాద్లో మిర్చి అంటారు. హైదరాబాద్లో మిర్చి పెద్ద సైజు ఉంటాయి, 2 తింటే అయిపోయింది మన పని, అంత సైజు ఉంటాయి మిర్చీలు. ఇక్కడేం బజ్జీలు. తీసుకెళ్ళి ఒక 30 ఏమో బజ్జీలు, మొత్తం ఇంత పొడవు ప్యాకెట్, వేరే ఐటమ్ ఏం తీసుకోలేదు, ఓన్లీ బజ్జీలే వేస్తారు కదా. బజ్జీలన్నీ వేడి అయ్యే, ఫస్ట్ వేసాడు, జమ్మని వాసన కొడుతుంది కదా, అయ్యే మొత్తం ఒక పొడవు ప్యాక్ ఉంటుంది. ఐడియా ఉంది మీకు? పేపర్ని ఇలా పొడవుగా చుడతారు కదండి, త్రిభుజాకారంలో వచ్చింది, అలా పొడవు ప్యాక్ పెట్టి దానిలో ఈ బజ్జీల ఒక వాయువు మొత్తం పట్టిని అన్నీ అందులో వేయించి ప్యాక్ చేయించి పాస్టర్ గారి చేతికి ఇచ్చాడు. పట్టుకున్నాడు, కూర్చున్నాడు సప్పుడు చేయకుండా. అంటే ఇంటికేమో అనుకున్నాడు. కొంచెం వెళ్ళి పాస్టర్ గారు ఏం సౌండ్ రావట్లేదన్నా అంట. ఏం సౌండ్ ఏంది అంటే, బజ్జీలు తింటలేదు ఏందండి అన్నాడంట. బజ్జీలు ఇంటి కోసం కాదండి. బల్లేవారే పాస్టర్ గారు, మీకోసం అండి, మీకోసం. ఆయన అంటాడు, ఆ బజ్జీలు తింటామేమో కానీ మాట రాలేదు నాకు, ఏడ్చుకున్నాను అంటాడు. బజ్జీలు తింటామేమో కానీ నాకు మాట రాలేదు, ఎందుకు తెలుసా? ఒక బజ్జీ తింటే బాగుండు అనుకున్నందుకు నేను తినలేనన్ని బజ్జీలు నాకు అప్పచెప్పి తినరా నా దేవుడు. కన్న తల్లి గుర్తిస్తుందా? కన్న తండ్రి గుర్తిస్తాడా అంత లోతుగా? సొంత వాళ్ళు గుర్తిస్తారా? నా కడుపు, నా ఆకలి, నాకు ఎలాంటి ఆశ ఉందో
మెరుపులాగా పట్టుకుంటాడు. మెరుపు మెరిసినట్టే. ఆశ పడటం ఆలస్యం, దూతను పంపినట్టు పంపుతాడు. వచ్చినోడు స్కూటర్ మీద వచ్చాడు, మనిషో దూత అనుకోవాలి, ఏమనుకోవాలి? కరెక్ట్గా 2 అడుగులు ముందుకు వేయగానే ఆయన రావటం ఏమిటి, ఈయన పలకరించడం ఏమిటి, బండి ఎక్కమంటం ఏంటి? ఎక్కించుకున్నోడు ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని పంపించాలి కానీ నేరుగా బజ్జీల షాప్ కాడికి తీసుకెళ్ళటం ఏంటి? అచ్చంగా వేరే ఐటెం పునుగులు గారెలు వేరే ఏమీ కట్టించకుండా ఓన్లీ అవే ఒక ప్యాక్ నిండా వేయటం ఏంటి? నా దేవుడి పని కదా అది. జస్ట్ మీకు మిర్చీల మీద పోల్చి చెబుతున్నాను నేను, బజ్జీల మీద. రియల్గా జరిగింది ఇది, నాకు కూడా జరిగింది. వేసవికాలంలో మామిడికాయలు అంటే నాకు చాలా ఇష్టం. దొరికితే అద్భుతంగా తినేస్తా మామిడికాయలు. జేబులో 10 రూపాయలు ఉంది, రోడ్డు మీద వెళ్తున్నా. అడ్డోడ్ సెంటర్లో రోడ్డు పక్కన బళ్ళ మీద మామిడికాయలు పెట్టిన చిన్న మామిడికాయలు. మనసు లాగింది, తీసుకుందాం ఒక కాయని. ఇప్పుడు సేవలో ఉన్నాం, ఎందుకు వచ్చిన గొడవలే. ఈ 10 రూపాయలు ఉంటే పచ్చడి కన్నా వచ్చింది. 10 రూపాయలతో పచ్చడి చేస్తే ఒక రోజు గడిచిద్ది. మామిడికాయలు తింటేట స్తోత్రం అని కాయకాయలు చూసి బండికాయలు చూసి ఎందుకు లేని ముందుకెళ్ళి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి 3:30 టైంలో ఒక పెద్ద కవర్ నిండా నేను చూసిన కాయ ఈ సైజు ఉంది. నాకు వచ్చిన కాయలు, నాకు దేవుడు పంపిన కాయలు ఇంత ఉన్నాయి. ఇంత కాయ మన వరం తీసుకొచ్చింది. ఏడుందో వరం తీసుకొచ్చింది. అప్పుడే దేవునిలోకి వస్తుంది క్రొత్తగా. 5-6 కాయలు ఉన్నాయి, ఇంతలో కాయలు. ఒక కాయ ఎక్కువైపోయింది ఇక నాకు, అంత సైజు ఉంది ఒక్కొక్క కాయ. ఎవరు పంపారు తెలుసా? ఒక అన్యురాలు పంపింది. యేసుప్రభుని ఎరగని ఒక స్త్రీ పంపింది. ఎంఐ రోడ్డు మీద వస్తుంటే తను వర్క్ చేసేటువంటి సోదరి స్త్రీ బయలుదేరి వస్తుంటే వచ్చిందాన్ని వెనక్కి పిలిచి, ఇదిగో నువ్వు మా పాస్టర్ గారు ఏదో అంటుంటావుగా, ఈ కాయలు ఆయనకి ఇవ్వు అందట. ఆయనకి ఇవ్వు. ఎవరు పనిది? నేరుగా తెచ్చి నా చేతికే ఇచ్చింది, నాకు గుర్తు. ఆమె ఎవరు? ఆ సైజు కాయలు, అంతంత కాయలు, అన్ని కాయలు. ఆ కవర్ కూడా చిన్న కవరు కాదు, మామూలుగా లగేజ్ కవర్లు కాదు, అదొక కవరు, పెద్ద కవరు. ఇంతలా కాయలు, అన్ని కాయలు వేసినా చిన్నగలా, అది గట్టిగా ఉంది. అలాంటి దానిలో వేసి ఆమెకి ఇచ్చి నేరుగా తీసుకెళ్ళి మీ పాస్టర్ గారికి నా దేవుడు చెప్పించలే ఆ మాట. వాడు పొద్దున బండి మీద చూసి ఆ కాయను ఆశించాడులే కానీ అదేముంది, అది ఇంకా సరిగ్గా పండలేదు, అది తింటే వేడి చేస్తుంది వాడికి. ఈ దినమను సరిగ్గా పక్కవానికి వచ్చింది. నా దేవుడు. ఇవన్నీ మీకు చిల్లరగా ఉన్నాయి కదా, ఏం లేవా? అంటే మన విషయంలో ఎంత దృష్టి కలిగి ఉంటాడో, ఎంత తీవ్రంగా ఉంటాడో మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. గతంలో చెప్పాను, పట్టించుకోవడం అనుకుంటాం మనం. మన హృదయంలో దొర్లే ప్రతి ఆలోచనను ఆయన సీరియస్గా పట్టించుకుంటాడు. ఆయన పనే అది, రెండో పని లేదు. ఒకవేళ వేరే పనులు ఎన్ని పనులు ఉన్నా సరే నీ మీద ఎప్పుడు దృష్టి అలా పెట్టే ఉంటాడు. నీ ఆలోచనలని, నీ తలంపుల్ని, నీ ఆశల్ని, నీ ఇష్టాలని గమనిస్తూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. తగిన కాలం మంది ఒకటొకటి మొత్తం నీకు ఇస్తాడు. నా అనుభవం నేను చెప్పా. జస్ట్ ఈ ఒక్కటే కాదు, ఇన్ని ఈరోజు కూడా అందుకే చెప్తున్నా, నాకు ఇది ఇష్టం, అది ఇష్టం, నాకు ఇవి జరిగితే బాగుండు, ఇది వస్తే బాగుండు, అది అయితే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఇది ఇలా కుదిరితే బాగుండు, ఇలా అయితే బాగుండు, అది బాగుండు, ఇది బాగుండు, అన్ని బాగుండులన్నీ ఉన్నాయి కదా నీ దగ్గర. ఈ బాగుండుల లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంటుంది.
ఉంటుంది, ఆయన దగ్గర ఉంటుంది. చక్కగా అవన్నీ గుర్తుపెట్టేసుకుంటాడు, భద్రం చేసుకుంటాడు. సరే ఇది బాగుండు అది బాగుండు, ఈ బాగుండ్లన్నీ నువ్వు పక్కన పెట్టేసి ఆయన ఇష్టాన్ని వెతుకుతూ ఉంటావు చూడు. ఇట్లా చేస్తే ఆయన సంతోషపడతాడు, ఇలా చేస్తే నా ప్రభు ఆనందపడతాడు, నేను ఇలా ఉంటే ఆయనకి ఇష్టం, నేను ఇలా చేస్తే ఆయనకి ఇష్టం అని ఆయన ఇష్టాలు వెతుకుతూ ఉంటావే, ముచ్చట పడతాడు, మురిసిపోతాడు. ఆయన ఇష్టాన్ని వెతుకుతున్న నీకు, ఆయన చిత్తాన్ని వెతుకుతున్న నీకు దాచిపెడతాడు. నీ ఇష్టాలు నెరవేర్చడం కోసం దాచిపెడతాడు ఆయన. వెంటనే అందాల్సిందైతే తక్షణమే అందేటట్టు చేస్తాడు. కొంచెం టైం తీసుకోవాల్సి ఉంటే నువ్వు ఆశించిన దాన్ని అలాగా దృష్టించి మౌనంగా ఉంటాడు. తగిన కాలమందు నీకు ఇస్తాడు. ఎంత ఎట్లా అంటే లేఖనమే చెప్తుంది, అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా దయచేయగల దేవుడు. నువ్వు అడిగింది గోరంత అయితే నా ప్రభు ఇచ్చేది కొండంత. అయితే ఇక్కడ షరతులు వర్తిస్తాయి. షరతు ఏంటి అంటే ఆయన ఇష్టాన్ని వెతికే తన బిడ్డల విషయంలో. కాబట్టి మనం ఆయన మీద దృష్టి పెట్టాలి. ఈరోజు మీరు అందుకే వచ్చారు, నాకు అదే సంతోషం. అందుకే చెప్తున్నా, ఆయనే కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన ఆత్మ కావాలి, ఆయన బలం కావాలి, ఆయన ప్రసన్నతను అనుభవించాలి, ఆయన ప్రభావంతో నింపబడి బాగా పైసలు సంపాదించాలనే నో, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి, సాతాను కోటలు కోల్చాలి, దుష్టుని కార్యాలను అడ్డగించాలి, నశించిపోతున్న జీవితాలను ప్రభావితం చేయాలి, కూలిపోతున్న కుటుంబాలని కట్టాలి, ఆత్మహత్యలను ఆపాలి, త్రాగుబోతుల్ని రక్షించాలి, దుర్మార్గుల్ని రక్షించాలి, నరహంతకుల్ని రక్షించాలి, మార్చాలి. ఆ పాపిష్టి బంధకాల్లోంచి వారిని బయటికి తీసుకొని రావాలి. దానికోసం దేవుడు నన్ను సిద్ధపరచాలి, దేవుని సంతోషపెట్టాలి. నేను క్రమంగా నడుచుకోవాలి, అక్రమంగా నడుచుకున్న వారిని అనేకుల్ని సరిచేసి సక్రమమైన దారిలోకి నేను తేవాలి. అందుకోసం ఆయన శక్తి నాకు కావాలి. గతంలో శక్తి పొందుకున్నాను, కొంతవరకు ప్రయాణం సాగింది, మళ్ళా నాకు అదనపు శక్తి కావాలి. మీకు తెలీదు, ఎప్పటికప్పుడు ఈ స్పర్శ కలిగి ఉండి దేవుని దగ్గర శక్తి పొందుకుంటూ ఉండాలి. మనం యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళమా మనం? సేవారంభానికి ముందు రక్షణ బాప్తీసం పొందగానే 40 రోజులు ఊరు వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళాడు. చూస్తారా? తెలుసుగా మీకు, అది తెలీదా? మరి దారుణం. సువార్తల్లో ఉంటుంది. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు వెంటనే ఒడ్డుకొచ్చి ఏం చేశాడు? ఆత్మచేత అరణ్యమునకు కొనిపోయి ఏం చేశాడు? 40 దినములు అరణ్యములో సంచరించుచు అపవాది చేత శోధింపబడుచుండెను. 40 దినములు అయిపోయిన తర్వాత వాక్యం ఇలా చెప్తుంది, చూడండి వాక్యం ఏం చెబుతుంది. లూకాసు వార్త 4 తీసుకోండి ఒక్కసారి. లూకాసు వార్త 4వ అధ్యాయము. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. గమనించాలి, పూర్తిగా వదిలిపోయెను, పూర్తిగా విడిచిపోయినని కాదు, కొంతకాలము. జీవితాంతం నీకు వదిలిపోయినల్లా కొంతకాలము ఆయనను విడిచిపోయెను అంటే దాని అర్థం ఏంటి? ప్రభువుని శోధించడానికి వాడు మళ్ళా ఆయనను దర్శించాడు. అయితే ఇక్కడ 40 దినములు ఉపవాస ప్రార్థనలో ప్రభు అరణ్యములో జీవించాడు, లోకానికి వేరుగా, తండ్రికి దగ్గరగా. ఆ టైంలో 40 రోజులు శోధించి తర్వాత ప్రతి శోధనను ముగించి అన్నారు. అక్కడ ప్రతి శోధన అన్న మాట కూడా చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అపవాది ప్రతి శోధనను అంటే ఒక రకంగా శోధించాల, ఆయన్ని ఒక రకంగా శోధించాల, రకరకాలుగా శోధించాడు.
అంటే వాడి దగ్గర కొన్ని వెరైటీలు ఉన్నాయన్నమాట శోధించడాల్లో, వాడి శోధనల్లో. ఆ వెరైటీలన్నీ ఉపయోగించాడు ఆయన మీద. ప్రతి శోధనలో గెలుపు పొందాడు. మనకి మెట్టుకు 3 కనపడతాయి అక్కడ. రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను, శిఖరం మీద నుండి దూకు, నా కాలు మొక్కు. ఈ 3 రకాల శోధనలు: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ప్రతి శోధనను ముగించి కొంతకాలం వదిలిపోయాడు. ఆ తర్వాత వాడు వదిలి వెళ్ళిన తర్వాత రాయబడి ఉంది, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. దేవునికి స్తోత్రం చెప్తావా? గట్టిగా చెప్తావా? మొదటి విషయం అక్కడ అయిపోయింది. స్టార్టింగ్లో ప్రేయర్ చేశాడు, ఆత్మ బలంతో నింపబడ్డాడు. ఇక ఆ తర్వాత అరణ్యపు అనుభవంలోకి ప్రభు వెళ్ళలేదా? అంటే మీరు గమనించాలి, అనేక సార్లు వెళ్ళాడు ఆయన. చెప్పాలంటే ప్రతిరోజు వెళ్ళాడు. చాలా క్రమశిక్షణగా ఆ పని చేశాడు ఆయన. ప్రతి దినము ఆయన తండ్రిని కలుసుకున్నాడు. ప్రతిరోజు తండ్రి దగ్గర నుండి సమాచారం పొందాడు. అంతటా ఆయన జన సమూహమును పంపివేసి ప్రార్థించుటకు ఒలీవల కొండకు వెళ్ళెను. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ఉండెను, ప్రార్థించుటకు అరణ్యములోనికి వెళ్ళెను. ఇట్లా అనేక వచనాలు లేఖనాల్లో నీకు దొరుకుతాయి. లూకాసు వార్తలో ఎక్కువ పర్యాయాలు యేసు ఏకాంత ప్రార్థన అనుభవాన్ని గురించి రాయబడి ఉంది. చదువుకోండి. యేసు ప్రభువే ఒకసారి ఆత్మబలంతో నింపబడ్డ తర్వాత అంతటితో ఆగకుండా మళ్ళా తండ్రిని సమీపించి కొలత లేకుండా ఆత్మను పొంది ఆ శక్తితోనే ఆయన జీవించి భూమి మీద సజీవుడు మానవ శరీరంతో జీవించినంత కాలం మానవాతీతమైనటువంటి కార్యాలు జరిగించిన, మానవులకు సాధ్యం కాని ఒక అసాధారణ జీవితాన్ని జీవించి చూపించిన. ఇదంతా ఎలా సాధ్యమైందంటే దేవుని పరిశుద్ధాత్మ సహాయంతోనే సాధ్యమైంది. ఆయనకి పరిశుద్ధాత్మ సహాయం అవసరం ఏముందన్నయ్య? ఆయనే దేవుడైతే అంటారా? ఫిలిప్పీ పత్రిక 2:5, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. చూసారా? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడు అంటే అన్ని కోల్పోయినవాడు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన మహిమతో రాలేదు, ఒక మట్టి మనిషిగానే భూమి మీదకి వచ్చాడు. అది ఆయన గొప్పతనం. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనుషుని పోలికగా పుట్టాడు. అయితే అక్కడి నుంచి వచ్చింది ఏంటో ఒకటి ఉంది. యేసు ప్రభు మహిమలు తెచ్చుకోలేదు, కానీ మట్టి లోకంలో పుట్టినా, దూతల మధ్యలో పుట్టినా, మరెక్కడ పుట్టినవాడు దేవుడు గనక ఆ వ్యక్తిత్వం మాత్రం మారలేదు. అర్థమైందా? పరలోకము నుండి దిగి వచ్చింది ఆ వ్యక్తిత్వం, అంతేగాని మహిమలు కాదు. మరి మహిమలు ఎట్లా వచ్చినాయి? ఇన్ని కార్యాలు ఎలా చేశాడు అంటే, నువ్వు నేను ప్రార్థించి ఎలా పొందుతామో అలానే ఆయన కూడా మనవలే సామాన్యుడిగానే తండ్రి యొద్దకు వెళ్ళి ప్రార్థించి పొందాడు. అంతేగాని వస్తా ఒక డజన్ మహిమలు జేబులు వేసుకొని రాలా. ఇప్పుడు చెప్పు. యేసు సైతము భూమి మీదకి ఉన్నప్పుడు, మనుషుడిగా పుట్టి భూమి మీద జీవించినప్పుడు ఆయనకు సహా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరమై ఉంది. పరిశుద్ధాత్మ నడిపింపు అవసరమై ఉంది. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆ నడిపింపు కోసం, ఆ బలం కోసం, ఆ శక్తి కోసం నిరంతరం మనమేమో ఎప్పుడో ఆత్మను పొంది ఆ శక్తితో ఇంతకాలం ప్రయాణం చేసి అడుగు పొడుగు దిగజారిపోయి కొడిగట్టుకుపోయి ఆరిపోబోయే టైంలో మేలుకొని మళ్ళీ ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి వచ్చాం.
యేసు ఆ వెలితి కలగనీయకుండా ఎప్పటికప్పుడు ఆత్మలో తరిగిపోకుండా పెరిగిపోయి తండ్రి చిత్తమంతా సంపూర్ణంగా నెరవేర్చి సిలువలో సమాప్తమైనదని పలికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువుకే నిరంతరం దేవుని పరిశుద్ధాత్మ శక్తిని సంగ్రహించుకోవటం అవసరమై ఉంటే ఇక నీకు నాకు అక్కర్లేదా? ఈ లోకంలో అందరిలాగా బ్రతకకుండా అందరిలాగా బ్రతికితే సాధారణ జీవితం, అందరికీ విరుద్ధంగా బతికితే అసాధారణ జీవితం. మనల్నేమో అసాధారణ జీవితం జీవించమని పిలిచాడు. అసాధారణ జీవితం జీవించాలంటే మనకు ఎట్లా చేత అయింది? నీళ్ళల్లో బతికే చేప ఒడ్డున ఎట్ట బతికిద్ది? ఒడ్డున బతికే మనిషిని నీళ్ళల్లో వేస్తే ఎట్ట బతుకుతాడు? నీళ్ళల్లో బ్రతికే చేప ఒడ్డును కూడా బతుకుతుంది అంటే దానికి అసాధారణ శక్తి ఏదో లభిస్తుంది. ఒడ్డున బ్రతికే మనిషి నీళ్లలో కూడా బతికున్నాడంటే వానికి అసాధారణ శక్తి ఏదో లభించింది కాబట్టి బతికున్నాడు. అలాగే అందరిలాగానే పుట్టాము, అందరిలాగానే పెరిగాము, అందరిలాగానే బ్రతికాము, అందరిలాంటి అన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ అందరికీ వేరై జీవించాలంటే నీకు నాకు చేతనైద్దా? అసాధ్యం. కానీ అసాధ్యమైన ఆ జీవితాన్ని నేను సాధ్యపరుస్తానుక. ఎట్లా ప్రభువా? నీ శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ అవసరత గుర్తించలా చాలామంది దైవ జనులు కూడా గుర్తించలా, విశ్వాసులు గుర్తించలా, సేవకులు పరిచారకులు గుర్తించలా. అది గుర్తించిన అర్ధన్యులు. ఎప్పటికప్పుడు మళ్ళీ అన్నీ చూస్తూనే ఉన్నాం లోకంలో. ఒక రోజంతా మనం ఆరోగ్యంగా తిరిగి పని చేసుకోవాలంటే 3 సార్లు తినాలి. ఒకసారి తిన్న తర్వాత ఆ శక్తితో రోజంతా పని చేయగలమా? పొద్దున తిన్న ఆహారం మధ్యాహ్నానికి జీర్ణం అయిపోతుంది. మళ్ళా జీర్ణ రసాలు ఉత్పత్తి అయిపోయి రే మేత వేయరా అని అడుగుతాయి. పొద్దున వేసాకంటే ఊరుకుంటాయా? సాయంత్రానికి ఏమంటది? ఎరా మధ్యాహ్నం వేయలేదు సాయంత్రం కూడా ఏవా, అట్లయితే నీకు శక్తి ఉండదురా, నువ్వు అడ్డం పడటమే. గమనించు, ఏ పూటకు ఆ పూట ఆహారం తిని శరీరానికి శక్తినిచ్చి ఎలా నడిపించుకుంటున్నావో మన ఆత్మకు కూడా ఎప్పటికప్పుడు శక్తిని సరఫరా చేయనట్లు జాగ్రత్త పడాలి, మెలకువగా ఉండాలి. ఇది భక్తి సాధకులందరూ గ్రహించాల్సిన సంగతి. దానికోసం ఎప్పటికప్పుడు దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకొని దేవుణ్ణి కలుసుకుంటూ ఉండాలి. యేసయ్యను తీసుకెళ్ళి అరణ్యంలో అనుభవాలు నేర్పి వదిలాడు. ఆత్మ బలముతో ఎన్నో కార్యాలు చేశాడు. ఆత్మ బలముతో నిండి లైన్లోకి వచ్చిన తర్వాత ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను. అంటే ఇక మహిమ స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. ఆయన సంచరించడం కాదు, ఆయనను గూర్చిన వార్త వెళ్ళిపోయింది. నువ్వు పరిగెత్తటం కాదు, దేవుని శక్తి పొందుకొని ఒక దగ్గర నువ్వు కూర్చుంటే మొత్తం నీ దగ్గరకు పరిగెత్తుతారు. అది ఇక్కడ విషయం. నువ్వు పరిగెత్తాల్సింది దేవుని పాదాల దగ్గరికి. దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తితే ఆయన శక్తిని నీకు ఇచ్చి నిన్ను నిజంగా వెలిగిస్తే, దేవుని శక్తితో నింపబడి నిజంగా నువ్వు వెలిగితే, మరీ ఖాళీగా కూర్చోకుండా కొంత పని నువ్వు చేస్తూ ఉంటే ఆ వార్త దావాలనమే వ్యాపించి అంతకంత అయ్యి నిన్ను కూర్చున్న సమాచారం సిరియా ఎక్కడా, షోమ్రోన్ ఎక్కడా? ఎలీషా షోమ్రోన్లో ఉన్నాడు, సిరియాలో నయమాన్ ఉన్నాడు. బానిస పిల్ల చెప్పింది, షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, నా యజమానుడైన నయమాను షోమ్రోనులోనున్న ఆ ప్రవక్త దగ్గర కానీ వెళితే ఈ రోగం నుండి విడుదల పొంది బాగుపడతాడని నేను గ్రహించాను అమ్మగారు, మీ ఆయనకి చెప్పండి అని చెప్పింది. బానిస పిల్ల 2 రాజుల్లో 5లో ఉంటుంది. ఇంటికి పోయి నాకు చూడండి, ఇప్పుడు నాకెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పింది. వచ్చాడుగా,
నయమాన్ దగ్గరికి ఎలీషా పోయాడా, ఎలీషా దగ్గర నయమాన్ వచ్చాడా? నేను చెప్తుంది అది. అంటే ఏందనే, మనం తిరగొద్దా, సేవ చేయొద్దా? అబ్బా తిరగొద్దు నువ్వు ఎవరు చెప్పారమ్మా? నువ్వు పోటు పొడుస్తానంటే ఎవరు పొడవద్దు అన్నారమ్మా? పొడు. కాకపోతే ఒట్టిపోట్లు కాదమ్మా, కాస్త గట్టిగా ఉండాల. కార్యం చేస్తే సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలా? దేవునితో కలుసుకోవాలా, శక్తి పొందుకోవాలా. శక్తి పొందుకొని బయలుదేరితే అప్పుడు కదులుతాయి ఎక్కడెక్కడ వ్యవహారాలన్నీ. నువ్వు ఆ శక్తి పొందుకోవు, అసలు అది నీలో తరుగైపోయిందన్న సంగతే నీకు తెలియదు. ఏదో చేయాలని పరిగెత్తి సగం బడ ఊడిపోయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సగం బడ ఊడిపోయా, సగం బడ తెలిపోయిపోయా, సాధించింది ఏం లేకపోయా. కాదు, శక్తితో నింపబడాలి. దేవుని శక్తితో మనం నింపబడినట్లు అప్పటికి మనలో ఉన్నవన్నీ కూడా దేవుడు మొదట ఖాళీ చేయాలి. ఖాళీ చేసి ఆయన తన శక్తితో నిన్ను నింపాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆత్మపూర్ణులగుట అనే మాటకి ఓ దైవజనుడు చక్కని ఉదాహరణ చెప్పాడు పెద్ద ఆయన. అలా అద్భుతమైన ఎగ్జాంపుల్. ఒకరోజు ఆత్మపూర్ణులగుట, దేవుడు మనల్ని నింపాలని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు ఆయన శక్తితో, ఆయన ప్రభావంతో. నింపడానికి ముందు కొన్ని ఖాళీ కావాలని మనలో ఎదురు చూస్తాడు ఆయన. మనం ఏం చేస్తామంటే ఎక్కడ సరిగా ఎక్కడదక్కడే కలిగి ఉండి శుద్ధీకరణ జరగాల్సిన వాటన్నిటినీ జరగనీయకుండా నింపు ప్రభువా అని రోజు అలవాటుగా పొద్దున్నే ఒక ప్రార్థన చేస్తాం. నీ పరిశుద్ధాత్మ నింపు ప్రభువా, నీకు స్తోత్రం అని అన్ని అంశాలతో పాటు అదొక అంశంగా చేసి లేచి వెళ్ళిపోతాం. ఈ గ్లాసులో మీకు ఏం కనపడుతుంది? సరిగ్గా చెప్పండి. ఎంతవరకు ఉన్నాయి నీళ్ళు? దాదాపు ఇది 5 భాగాలు అయితే 4 భాగాలు నీళ్ళే ఉన్నాయి, లేదా 4 భాగాలు అయితే 3 భాగాలు ఉన్నాయి, ఒక భాగం ఖాళీ ఉంది. అవునా? ఇట్లాగా మనం ఆల్రెడీ రకరకాల సరుకుని నింపేసుకొని, మరీ కొంతమంది అయితే కాస్త నీళ్ళు పోయినాయన గ్లాసులో పోసి. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా పేకల దాకా లోకపు చెత్తతో నింపుకొని దేవుని ముందు మోకాళ్ళలోని, ప్రభువా నింపు అంటే ఖాళీ ఏదిరా అంటాడు. ఖాళీ ఎందుకు లేదు ప్రభా? ఉందిలే ప్రభా, హోలీ స్పిరిట్, ఫుల్ హోలీ స్పిరిట్. ఒరే నువ్వు ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉన్నావురా, సరిగ్గా చూడు అంటాడు. లేదు ప్రభా, ఫుల్గా నింపు ప్రభా అని నీకు. వేరే విషయాలతో చాలా నిండిపోయావరా, ఖాళీ ఎవరా? లేదు ప్రభా, ఖాళీ ఉంది, నేను ఖాళీగానే ఉంటే నింపు ప్రభా. సున్నితమైన విషయం అండి ఇది, తేలిక అనుకోవాకండి, సున్నితమైన విషయం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, ఒక పెద్ద ఆయన రోజు ఒక ఆయన తన దగ్గరకు వచ్చి, మా ఇంట్లో నిన్న ప్రార్థన కూటం జరిగిందండి, 15 మంది వచ్చారు, ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయింది అన్నాడంట. ఓ దేవునికి స్తోత్రం. మరుసటి వారు మళ్ళా కలిసి, నిన్న మా ఇంట్లో ప్రార్థన జరిగిందండి, 25 మంది వచ్చారు, ఇల్లు ఫుల్ అయిపోయింది అన్నాడంట. మీకేమైనా అర్థమైందా? ఇప్పుడు 15 మంది వచ్చారు అన్నప్పుడు ఇల్లు ఫుల్ అయింది అన్నాడు. మళ్ళీ 25 మంది ఎట్టబట్టారు? సరుదులే. 3వ వారం కలిసి, నిన్న మా ఇంట్లో 35 మంది వచ్చారండి, ఇల్లు ఫుల్ అయిపోయింది, భలే ప్రార్థన జరిగిందన్నాడు. ఏందిరా 15, 25, 35 అని మీ ఇల్లు ఏమైనా రబ్బర్లాగా సాగుతుందా? అయింది మీ ఇల్లు ఏమైనా రబ్బర్లాగా సాగిపోతా ఉందా? ఏంది మనుషులు వచ్చే కొద్దీ అని అడిగితే, దాందే ఉంది సాధ్యమే అన్నాడు. ఎట్లా సాధ్యం? మొదటిసారి 15 మంది వచ్చినప్పుడు ఇల్లు ఫుల్ అయిందన్నాను, నిజమే. 15 మంది మనుషులతోనూ ఇతర సామాగ్రితోనూ నింపబడి ఉన్నందున మా ఇల్లు ఫుల్గానే ఉంది.
మరుసటి వారం 25 మంది వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మంచాలు, పరుపులు, వస్త్రాల మూటలు, కొంతమంది మూలలో పేరుస్తూ ఉంటారు సరుకు, ఎక్కడెక్కడ చెత్తంతా ఒక పక్కన కుప్పేస్తూ ఉంటారు ఇళ్లల్లో. ఒళ్ళు బరువు స్త్రీలు, మిమ్మల్ని కాదులే, శుభ్రం చేసుకోరు, పేరుస్తూ ఉంటారు అన్నమాట ఏడు సరుకాడ. ఇట్లాంటివన్నీ బయటేసేసాం. అప్పుడు లోపల పెద్ద గదంతా ఖాళీ అయిపోయి 25 మంది పట్టారు. ఇప్పుడు ఇందులో జనం ఉన్నారు, బయట సరుకు ఉంది. ఇల్లు ఫుల్ అయిందా లేదా? ఫస్ట్ 15 మందే ఉన్నారు, ఎక్కడ సామాను అక్కడే ఉంది. ఫుల్ అయిందా లేదా? దేవునికి మహిమ. ఇక మూడో వారం ఆ గదిలో తీసాం, ముందే తీసాం కదా 25 మందికి. ఈ పంచలో కూడా తీసి ఓపెన్ మెల్లాలో పెట్టాం. ఆ మిగిలిన ఆ కొద్ది ఆ గ్యాప్లో మిగిలిన వాళ్ళు పట్టారు. ఇప్పుడు ఇల్లు మొత్తం వ్యక్తులతో నిండిపోయారు, సామాగ్రి మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇల్లు ఫుల్ అయిందా లేదా? ఇది మన లోపల ఖాళీ కావాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి తెలిసిద్ది. నేను ఇంకా ఏమేం ఖాళీ చేసుకోవాలి, ఎక్కడ నేను ఇంకా తరుగు ఉన్నాను, ఇంకా ఏమి ఉండకూడనివి నాలో ఉన్నాయి, అవన్నీ ముందు తొలగిస్తే, నేను చెప్తున్నా, నువ్వు ఎంత ఖాళీ అయితే అంత నింపబడతావు. లోకపు చెత్తతో, లోకపు వ్యవహారాలతో, లోకపు సంగతులతో ఎంతగా నిండిపోయావో, వాటన్నిటిలో నుంచి ఎంత ఖాళీ అయితే దేవుని ఆత్మశక్తితో అంతగా నింపబడతావు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, కానీ అది చచ్చిన ఎడల బహుగా, అది ఏ స్థాయిలో నువ్వు గ్యాప్ ఇస్తావో ఆ స్థాయిలోనే దేవుడు నీలో ప్రవహించడం మొదలు పెడతాడు. ఏ స్థాయిలో నువ్వు దేవునికి అందుబాటులోకి వస్తావో ఆ స్థాయిలోనే నిన్ను వాడగలుగుతాడు. నువ్వు కంప్లీట్గా ఖాళీ అయి దేవునికి అప్పగించుకున్నావు అనుకో, కంప్లీట్గా నిన్ను శక్తితో నింపి వాడుకుంటాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. సో దేవుని శక్తిని పొందుకోగోరి మనం వచ్చాము. ఇప్పుడు ఆ శక్తితో నింపబడాలంటే ముందు మనలో ఖాళీ కావాల్సిన ఏంటో కొన్ని మనం చూసుకోవాల్సిన సంగతి ఉంది. పొద్దున కొన్ని చెప్పాను, రాత్రి కొన్ని చెప్పాను. ఇలాగా మనకే చెప్తున్నాడా? బైబిల్లో ఎవరికన్నా జరిగిందా అంటే జరిగింది. మోషేని దేవుడు తన పని కొరకు పిలిచినప్పుడు దాదాపు 40 ఏళ్ల ప్రాయములో ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచిద్దామని బయలుదేరాడు మోషే. కానీ అప్పటికి మోషే ఖాళీగా లేడు. దేవుని ఏర్పాటు అతనికి తెలుసు, కానీ దేవుని పరిశుద్ధాత్మ శక్తి, దేవుని అభిషేకం అతని మీదకి ఇంకా రాలా. ఎందుకో తెలుసా? ఐగుప్తీయుల సకల విద్యలతో సరుకంతా నింపుకొని కూర్చున్నాడు. మాటల యందు నేర్పరితనం, ఐగుప్తీయుల సకల విద్యల యందు ప్రావీణ్యత పొంది సరుకంతా నింపుకున్నాడు. ఏ సరుకు? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇచ్చిన సరుకు కాదు, ఐగుప్తు సరుకు. ఐగుప్తు అంటే దేనికి గుర్తు? లోకానికి గుర్తు. లోక సంబంధమైనటువంటి సరుకు అంతటితో నింపబడ్డాడు. ఎన్నేళ్ళు? బాల్యం మొదలుకొని 40 ఏళ్ల ప్రాయం వరకు మోషేలో నింపబడిన సరుకంతా ఐగుప్తు సరికే. స్తోత్రం, హల్లెలూయా. ఆ చివరాఖర్లో తన జన్మ కారణం ఏంటో, తన ఎవరి సంతానమో ఎరిగి వాళ్ళని బానిస శృంఖలాల్లోంచి బయటికి తీసుకొని రావాలనే బాధ్యత తన భుజాల మీద దేవుడు ఉంచాడని ఎరిగి ఈ ఐగుప్తు సరుకంతా ఎక్కడిదక్కడ లోపల పెట్టుకొని తాను ఉన్న ఫలంగా వెళ్ళి వాళ్ళని బయటికి తేవాలని చూశాడు. నేను చెప్పనా? ఆ పని మోషేను చేయనీలా దేవుడు. ఒకవేళ అలాగున మోషే ఆ పనికి వెళ్ళినట్టయితే నేను చెప్పనా, ఐగుప్తులోంచి ఇశ్రాయేలీని బయటికి తేవటం కాదు, మొత్తాన్ని నాశనం చేసి ఆడబెట్టేవాడు. అందుకే దేవుడు ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? ఓ చిన్న కార్యాన్ని అనుమతించి అక్కడి నుంచి మోషే జంప్ అయ్యేటట్టు చేశాడు. పక్కకి తీసుకెళ్ళాడు మోషేని. ఎక్కడికి తీసుకెళ్ళాడంటే అరణ్యపు అనుభవంలోకి తీసుకెళ్ళాడు. 40 ఏళ్ళు 40 ఏళ్ళు నింపబడ్డ సరుకుని మోషేలో ఖాళీ చేయడానికి మరో 40 ఏళ్ళ టైం తీసుకోవాల్సి వచ్చింది దేవుడు.
దేవునికి మహిమ కలుగును గాక. కష్టపడి 40 ఏళ్ళు సరుకు నింపుకుంటే, లోకపు సరుకు 40 ఏళ్ళు ఒట్టిగా ఉంచి అదంతా పోయేటట్టు టైం తీసుకొని 80 ఏళ్ళకి ఇక మోషే ఒక నిశ్చయితకు వచ్చేసాడు. ఇక మన దగ్గర ఏం లేదు. ఐగుప్తీయుల సకల విద్యలలో మాంత్రిక విద్య ఒకటి. మంత్రగాడికి మాట చాలా అవసరం, మంత్రప్రయోగానికి ఉచ్చారణ చాలా అవసరం. ఇప్పుడు ఉచ్చారణ చేయటానికి పళ్ళు కూడా కదిలిపోయిన పరిస్థితి అనుకుంటాను నాకు తెలిసి. అందుకే నోటి మాంద్యం గలవాడిని అన్నాడు. కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు అని 2 సంగతులే చెప్పాడు మోషేకి. ఇక పళ్ళు ఒళ్ళు సంగతి చెప్పలా, కళ్ళు కాళ్ళ గురించే చెప్పాడు. మరి అక్కడ పరిస్థితులు ఎట్టున్నాయో మీరు అక్కడ పోయినాక అడగండి, ఇక్కడ నన్ను అడగండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి ఒకసారి హల్లెలూయా. 120 ఏండ్లు మోషేకి కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు అన్నాడు. ఇక పళ్ళ సంగతి చెప్పాలా మరి. అంటే పళ్ళు వృద్ధాప్యంలో కదిలిపోవటమే కాదు, కొంతమందికి ఏది పడితే అది తిని పళ్ళు ఖరాబ్ అయిపోయి పటకార పెట్టి పీకేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళే దారాలు పెట్టి అవి పెట్టి లాగేసుకొని పళ్ళు తీసేసుకొని ముఖం వాసేసుకొని వచ్చి కనపడుతుంటారు నాకు. ఏంటంటే ప్రార్థన చేయన్నయ్య, ఏం చేసాడు, దారం పెట్టలేక ఊడొచ్చింది కానీ మొత్తం వాసింది, స్వస్థపరచురు. ప్రయోగాలు చేస్తుంటారు. మొత్తానికి ఏ ప్రయోగం చేశాడు ఏం ఓడగొట్టాడు. ఐగుప్తీయుల సకల విద్యలలో మాంత్రిక విద్య ప్రఖ్యాతిగాంచింది. సకల విద్యలు నేర్చుకున్నాడని ఉంది. అంటే అందులో బహుశా మోషేకి మాంత్రిక విద్య కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ వాటన్నిటిని ఉపయోగించి తెద్దామనుకుని ఉండొచ్చు, అవన్నీ ఉడకవు. అందుకే దేవుడు తీసుకెళ్ళి మొత్తాన్ని ఖాళీ చేశాడు. చివరికి మండుచున్న పొదలో అగ్ని జ్వాలల నడిమి దేవుడు మోషేకి ప్రత్యక్షమైనప్పుడు మోషే మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసా? ఇక నా వల్ల ఏమీ కాదు, ఇక దేవుడు తీసుకుంటే చచ్చిపోవటమే అనే మెట్టుకొచ్చాడు. ఆయనే రాశాడు 90వ కీర్తన, పాడాడు. నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 ఏళ్ళు. అంటే ఇంక 80 దాటితే లేదనేగా రాశాడు. అంటే ఆయన కండిషన్, ఆయన మానసిక స్థితి అలాగైపోయింది. ఈ 80 ఇంకా దాటితే ఇంక లేదు, వాడున్న ప్రయాసము ఆయాసము దుఃఖమే. 80 దాటితే అంటే ఆ 80కి వచ్చేటప్పటికి మోషే శరీరంలో చాలా మార్పులు జరిగి ఐగుప్తులో 40 ఏళ్ళు పొందిందంతా ఖాళీ అయిపోయి చివరికి చావు కోసం ఎదురు చూస్తున్న కండిషన్లో ఉన్నాడు. ఖాళీ అయిపోయాడు. అందుకే దేవుడు పిలిచిన, నేను శక్తివంతుడిగా ఉన్నప్పుడు నన్ను నువ్వు పిలవనైతివి, అంతా అయిపోయి ఇక సావుకు ఊరు రమ్మంటుంది, కాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది అన్న కండిషన్లోకి ఉన్నప్పుడు ఇప్పుడు పిలుస్తా ఏమనికి వస్తానయ్యా అని 4 సార్లు అడ్డు తగిలాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ 40 ఏళ్ళు నిన్ను ఖాళీ చేశానయ్యా, ఇప్పుడు ఖాళీ అయిపోయావు, ఇక ఇప్పుడు ఏది చేయాలన్నా నీకు దిక్కు లేదు, నా మీద ఆధారపడటమే. పూర్తిగా నీవు నా మీద ఆధారపడినంతగా నిన్ను సిద్ధపరచుకున్నాను. ఇప్పుడు ప్రతి విషయంలో నీకు నా వైపే చూస్తావు. ఇక నాకు కావాల్సింది అది. ఇక అక్కడి నుంచి అయిపోయింది నా జీవితం అన్నకాడి నుంచి మరో 40 ఏళ్ళు పొడిగించి తను చేయాలనుకున్న సేవ అంతా 40 ఏళ్లలో చేసి మోషేని తీసుకున్నాడు, చేయించి 40 ఏళ్ళు. ఫస్ట్ ఏం చేశాడు? దేవుని శక్తితో మోషేని నింపక మునుపు మోషేని ఏం పని చేశాడు? మోషేలో అన్నిటినీ దొళ్ళగొట్టే పని చేశాడు, ఖాళీ చేసే పని చేశాడు 40 ఏళ్ళు. ఈరోజు చెప్తున్నాను, చాలామంది కొంతమంది నేను వాడబడట్లేదు, నన్ను దేవుడు ఎందుకో అన్ని విషయాల్లో సరిగా వాడుకోవట్లేదు కొంతమంది దైవజనులు వాపోతూ ఉంటారు. చింతపడొద్దు, దేవుడు నిన్ను ఖాళీ చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు ఖాళీ చేయటం పని సంపూర్తి అయిన తర్వాత రెండో పని స్టార్ట్ అయింది. ఖాళీ చేసిన దేవుడే తిరిగి తన శక్తితో నింపటం మొదలు పెడతాడు. మొదట ఖాళీ చేస్తాడు, తర్వాత నింపుతాడు, నింపిన తర్వాత పంపుతాడు. అప్పుడు వాడబడతావు నువ్వు బలంగా. ఇస్తాడు అవకాశం, ఇస్తాడు. సేవకులకు చెప్తున్నాను, చాలామంది దైవజనులు ఉన్నారు కనుక
విశ్వాసులకు కూడా చెప్తున్నాను, దేవుని శక్తి మనలో నింపబడాలని వచ్చి కూర్చున్నాం కదా, దానికి ముందు నువ్వు ఖాళీ కావాలి. లోకపు చెత్త నీలో చాలా పెరిగిపోయింది, అది గుర్తుపట్టి దాన్ని అంతటిని నువ్వు తొలగించుకునే విధంగా సిద్ధపడాలి అని దేవుడు అడుగుతున్నాడు. ఒకసారి గలతీ పత్రిక మీరు తీయగలిగితే, ఒకసారి గలతీ పత్రిక మీరు తీయగలిగితే, మొదటి అధ్యాయము 15, 16, 17 వచనాలు చూడు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేను గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత అటుపైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకుని వల్లని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. చూడండి, పౌలు పిలువబడినప్పుడు, పౌలు దేవుని దర్శనం పొందిన తరువాత, దేవుని పిలుపు అందుకున్నప్పుడు వెంటనే అతను ఎక్కడికి తీసుకెళ్ళబడ్డాడో చెప్పాడు. అరేబియా దేశమునకు కొనిపోబడ్డాను అన్నాడు. అరేబియా దేశం కొనిపోబడ్డ తరువాత, తిరిగి వచ్చిన తరువాత, మరో 3 సంవత్సరాలు గడిచిన తరువాత కేఫాను కలుసుకున్నాడు. దేవునికి మహిమ. అంటే దేవ దర్శనం పొందుకున్న తర్వాత, దైవ ప్రత్యక్షత పొందుకున్నాక, దేవుని వాక్కు పొందుకున్నాక వెంటనే వెళ్ళి అపోస్తలుని కలుసుకొని వెంటనే సేవలోకి హడావుడి కాలేదు. కానీ ముందు అక్కడి నుంచి అరేబియా దేశంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చి 3 ఏళ్ళు ఎవరిని కలుసుకోవాలా. అంటే టోటల్గా పౌలు దర్శింపబడిన తరువాత 3 నుంచి 3.5 సంవత్సరం లేక 4 సంవత్సరాల పాటు ఇంచుమించు మెయిన్ లీడర్స్ని ఎవరిని కూడా అతను టచ్ అవ్వలేదు. దాదాపు అతను చెప్పిన మాటను బట్టి చెప్తున్నాను. ఆ తర్వాత వెళ్ళాడు. ఈ 3.5 లేక 4 సంవత్సరాల కాలం ముఖ్య నాయకుల్ని కలుసుకోకుండా పౌలు ఏం చేశాడు? పౌలు ఎందుకని దేవుడు అలా ఉంచాడు అంటే, పౌలు విషయంలో కూడా దేవుడు అదే పని చేశాడు. గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రం అంతా ఎక్కించుకొని ఉన్నాడు. ఎవరు? పౌలు. గమలీయేలు పాదాల దగ్గర శిష్యరికం చేసి, శుశ్రూష చేసి, ధర్మశాస్త్రము దాని సంబంధమైన నీతి నియమం అంతా ఎక్కించుకొని ఉన్నాడు. అదంతా ఖాళీ చేయటానికి కొంత టైం దేవుడు తీసుకున్నాడు. ఖాళీ అయిన తర్వాత దేవుడు తన ప్రభావంతో, తన శక్తితో నింపి పౌలుని అద్భుతంగా వాడుకున్నాడు. ఎంత అంటే, 1 కొరింథీ 3లో పౌలే చెప్తాడు, మహనీయుడు, నేర్పరి అయిన శిల్పకారుని వలె. నేర్పరి అయిన శిల్పకారుడు, మంచి పనితనం కలిగిన శిల్పకారుడు ఎలాగో నన్ను అలాగ చేశాడు సంఘపు పునాదుల విషయంలో నా దేవుడు అన్నాడు. దేవుడు తన శక్తిని, తన అభిషేకాన్ని, తన ప్రభావాన్ని ఒక వ్యక్తికి ఇవ్వక మునుపు ఆ వ్యక్తిలో లోక సంబంధమైన వాటన్నిటినీ దొళ్ళగొట్టుట లేదా తొలగించుట, వెళ్ళగొట్టుట అనే కార్యం తప్పనిసరిగా చేస్తాడు. మోషే జీవితంలో మనం ఇది చూస్తాం, పౌలు జీవితంలో చూస్తాం. మోషే దేవుని పరిశుద్ధాత్మ కలిగిన వాడు, ఆయన శక్తి కలిగిన వాడు మీకు తెలుసా? ఎప్పుడు పొందుకున్నాడు? అరణ్యపు అనుభవంలో 40 ఏళ్ళు మొత్తం లోపల ఉన్నాయని ఖాళీ అయిపోయిన తర్వాత దేవుడు శక్తిని నింపి పంపించాడు ఐగుప్తుకి. విచిత్రం చూడండి, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాడు మోషే. ఐగుప్తులోంచి బయటకు వచ్చాడు, మిద్యానుకు వచ్చాడు. జాగ్రత్తగా వినండి ఒక్క మొక్క. ఐగుప్తులో నుండి మోషే మిద్యానుకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్నాడా, పక్కకు వచ్చాడా? నోరు తెరిచి చెప్పండి. వచ్చాడా?
విచిత్రం చెప్పనా, ఐగుప్తులో నుంచి అయితే పక్కకు వచ్చాడు కానీ ఆయనలో ఐగుప్తు అలానే ఉంది. అర్థమైందా? ఐగుప్తు దేశంలో నుండి పక్కకు వచ్చాడు కానీ ఐగుప్తు తాలూకు వ్యవహారం అంతా మోషేలోనే ఉంది. దాన్ని మోషేలో నుంచి ఖాళీ చేసి, ఉదాహరణకి ఐగుప్తాన్ని తీసేయి, లోకం అని పెట్టుకో. అక్కడ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచాడు. ఇప్పుడు మనం లోకంలో నుంచి వేరుపరచబడ్డాం, కానీ మనలో ఉన్న లోకం ఇంకా వేరు కావాల్సి ఉంది. మోషేని ఏం చేశాడు తెలుసా? ఐగుప్తులోంచి బయటికి తెచ్చాడు. మోషేలో ఉన్న ఐగుప్తును బయటికి తీశాడు. తర్వాత తన శక్తిని నింపి మళ్ళీ ఐగుప్తులోకే పంపించాడు. లోకంలోంచి మనల్ని వేరు చేశాడు. మనలో ఉన్న లోకాన్ని తొలగిస్తాడు. మనలో తన ఆత్మశక్తిని నింపుతాడు, తన వాక్కును నింపుతాడు. నింపి మళ్ళీ మనల్ని లోకంలోకి పంపిస్తాడు. అది దేవుని పద్ధతి. కొంతమంది ఏం చేస్తారు, ఇది గుర్తించకుండా, అసలు ఇది పట్టించుకోకుండా, అందులోంచి పక్కకు వచ్చాను కదా అని ఇంకా దేవుని శక్తితో నింపబడకుండా, లోపల ఖాళీ కాకుండా, కొంత ఇది కొంత అది రెండు కలిగి ఉండి పోయి లోకాన్ని ఉద్ధరించడానికి బయలుదేరతారు. దానికి దేవుడు చెప్పాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, అపోస్తల కార్యములో 1వ అధ్యాయం 4-5 వచనాలు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. చూసారా? మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. గమనించాలి, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. వెళ్ళకేం చేయాలి? నా వలన మీరు విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తర్వాత యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. దేవునికి మహిమ. ఎన్ని రోజులు కనిపెట్టారు ఒకసారి చెప్పాలి నాకు. వారు ఎన్ని రోజులు కనిపెట్టారు మేడగది మీద? 40వ రోజు ప్రభు ఆరోహణమై వెళితే ఆ రోజు మొదలుకొని పెంతెకోస్తు పండుగ అంటే 50వ రోజు వరకు, అంటే 10 రోజులు కనిపెట్టారు. ఎన్ని రోజులు? 10 రోజులు. 10 రోజులు వాళ్ళు దేవునికి అందుబాటులో ఉన్నారు. దేవా, ఇంకా మాలో ఏం ఖాళీ కావాలో అదంతా ఖాళీ చేయి, మమ్మల్ని శుద్ధి చేయి, మాకు నీ ఆత్మను ప్రసాదించు, మాకు నీ శక్తిని నింపు. నువ్వు శక్తిని ఇవ్వకపోతే లోకంలోకి వెళ్ళి నీ నామాన్ని మయంపరచలేం అని కూర్చున్నారు. కూర్చున్నప్పుడు 10వ రోజు ఏం జరిగింది? అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారందరి మీద ఉరాలాడు. ఒక మాట చెప్పండి, యేసు ప్రభు మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? పెద్దగా చెప్పాలి, పావురాకారంతో వచ్చాడు. మరి వీళ్ళ మీద కూడా పావురాకారంతో రావాలి కదా. మరి వీళ్ళ మీదకి అగ్ని రూపంలో ఎందుకు వచ్చాడు? అగ్ని 2 కార్యములు జరిగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అగ్ని 2 కార్యాలు. 1 చెత్తను కాల్చి వేస్తుంది, 2 శక్తిని పుట్టిస్తుంది అగ్ని. హల్లెలూయా, హల్లెలూయా. అది రహస్యం. 2 జరగాల అపోస్తలలో. యేసయ్య మీదకి అగ్నిలాగా అవసరం లేదు, ఆల్రెడీ పరిశుద్ధుడు, ఏ పాపము లేని పరిశుద్ధుడు, పాపులందరికీ రక్షణకర్త, విమోచకుడు, దారి. అగ్ని అంత పవిత్రుడు, అందుకే పావురాకారంతో వచ్చాడు. పరిశుద్ధతకు, పరిశుద్ధాత్మకు గుర్తు పావురం. తెలుసా మీకు? పావురాకారంతో వచ్చాడు. కానీ అపోస్తలుల మీదకి అగ్ని రూపంలో దిగి వచ్చాడు. 2 కారణాలు. వారిలో దహించబడాల్సింది ఉంది, శక్తి కావాల్సింది కూడా ఉంది. అగ్ని ద్వారా ఈ 2 జరుగుతాయి కనుక అగ్ని రూపుగా వచ్చి వాళ్ళని దహించాల్సినంత మట్టుకు దహించి వారికి ఇక శక్తినిచ్చి ఇప్పుడు పదండి అన్నాడు. గట్టిగా దేవుని మహిమపరచు. ప్రభువుకే మహిమ, ప్రభువుకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఇప్పుడు నేను మొదట తీసుకున్న మాటలన్నిటికీ ఇక్కడ ఒక ముగింపు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది?
దేవుడు 2 పనులు మనలో జరిగించాలి. కాల్చివేయాల్సిన వాటిని కాల్చివేయాలి, కలిగించాల్సిన శక్తిని ఆయనే కలిగించాలి. మనకు అగ్నిలో బాప్తిస్మం ఇవ్వాలి, ఆత్మబలంతో నింపాలి. ఇవి జరగాలి. అప్పుడు ఏం జరిగిద్ది అంటే, శుద్ధీకరణ పొందారు, శక్తితో నింపబడ్డారు, పెద్ద చాకిరి చేయలే. ఈరోజు గిలగిల కొట్టుకొని 3000 ప్రసంగాలు చేస్తే ఒకడు సరిగ్గా మారట్లా. ఆ మారినోడు 24 వంకర్లు తిరుగుతున్నాడు ఆత్మీయ జీవితంలో. పెద్ద చాకిరి చేయాల, ఒక్క పావు గంట కూడా లేదా ప్రసంగం. పేతురు చేసిన ప్రసంగం కొడితే ఒక్కే దెబ్బ 3000 మంది వరుస పెట్టి, నాకు తెలిసి బాప్తీసం ఇయ్యలేక చచ్చి ఉంటారు. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్న రహస్యం అంతా ఇక్కడ ఉంది. అది నేను మొత్తుకుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా మొత్తుకొని చెప్తుంది. అది ఉన్న ఆయన దగ్గర పట్టుకోకుండా, కరెక్ట్గా ఆయన దగ్గర శక్తి పొందుకోకుండా, పట్టుకోవాల్సిన పాదాలు పట్టుకోకుండా, పొందాల్సిన విధంగా శక్తి పొంది విజృంభించకుండా, అది నిర్లక్ష్యం చేసి నువ్వు ఎంత పరిగెత్తి ఏం సాధిస్తావు? ఏం చేయగలిగావు? ఎంత మాత్రం సాధించావు చెప్పు నాకు. ఈరోజు గందరగోళం అయిపోతున్నాం. చాలా సులువుగా దేవుని పని చేశారు వాళ్ళు. చాలా తేలిక, సింపుల్గా. పరిశుద్ధాత్మ సహాయం ఉంటే నీకు పెద్ద అసాధ్యమైనది చాలా సింపుల్గా అయిపోయింది. ఆత్మాభిషేకం పొందినోడి రహస్యం అది. అది ఈటెలు, కత్తులు, డాళ్ళు, బళ్ళాలు, బరిసెలు తీసుకొని ఇశ్రాయేలుకు జై అని 40 రోజుల నుంచి మొత్తుకుంటున్నారు. ఒట్టి జైలే. యుద్ధం చేసింది లేదు, గెలిచింది లేదు. ఏమేమి తీసుకొని ఉన్నారు? కత్తులు, ఈటెలు, బళ్ళాలు, బాణాలు, బరిసెలు, గందరగోళం, అన్ని సరుకంతా పెట్టుకొని కూర్చున్నారు. ఎవరు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు ఎవ్వరు వలగాల. ఆత్మశక్తితో నింపబడ్డాడు. జస్ట్ అందరి గాలి ఒక్క దెబ్బకి నిలువున తీశాడు. నాకు తెలిసి ఫిలిస్తీయులకు అవమానం ఏమో కానీ ఆ ఇశ్రాయేలు సైన్యం గాలి, సౌలు గాలి మొత్తం తుస్సుమని పోయింది దావీదు చేసిన పనికి. అంటే వీళ్ళందరికీ అన్నీ ఉండి కూడా అసాధ్యమైన ఒక పెద్ద పని. దేవుని పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిన వాడు చిన్న రాయి తీసుకొని తొలగించి, ఏముంది దీనికోసం 40 రోజుల నుంచి గందరగోళం అయ్యారు మీ బొందా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అది ఎట్లా సాధ్యం అవుతుందన్నా నీకు అంటే, ఇంకా కాస్త గీరినా సరే నీకు సమాధానం రాదు. ఎట్లా సాధ్యం అన్నా నీకు, ఎట్లా సాధ్యం అన్నా అంటే, నాకు సాధ్యం నేను చెప్పానా? ఆయన సాధ్యం అంతా ఆయన వల్లనే అయింది, ఆయన శక్తి వల్లనే అయింది, ఆయన బలం వల్లనే అయింది. అందుకే నేర్చుకోమని చెబుతున్నాను. అట్లా కాకుండా ఇంకెవడేం ట్రిక్కులు చేస్తున్నాడు, ఎవడేం ప్లే చేస్తున్నాడు, ఎవడేం గ్యాంబ్లింగ్లు చేస్తున్నాడు, మనం కూడా ఈ రూట్లో పోతే ఏమన్నా కాస్త వర్కౌట్ అవుతుందా, కాస్త లైన్ అవుతాం, ఈ దిక్కుమాల ఆలోచనలు తీసి దెబ్బలో కొట్టి కాస్త ఒరిజినల్గా దేవుని శక్తి పొందుకొని, ఒరిజినల్గా తైలం పొందుకొని ఫలించడానికి ప్రయత్నం చేయండి అని పిలుపునిస్తున్నాడు దేవుడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. హల్లెలూయా. కాబట్టి దీన్ని గుర్తిరిగి జాగ్రత్త పడదాం. ఎంత తేలిగ్గా చేసేసారు చూడండి. ఒక రౌండ్లో 3000 మందే, ఇంకొక రౌండ్లో చిన్న అద్భుతం, ఒక కాళ్ళు లేని వాళ్ళు లేపి నిలబెట్టారు అంతే. ఇంకేం చాకిరి చేశారు వాళ్ళు? ఏమైనా చేశారా? వాళ్ళకై వాళ్ళు ఏమన్నా చేశారు చెప్పండి మీరు? ఊరక వాళ్ళు తోలుబొమ్మలాగా అటు పోతున్నా ఇటు వస్తున్నా సరే, వాళ్ళు నీడబడ్డా సరే వాళ్ళని బాగు చేశాడు. రోగుల్ని బాగు చేసి ఈ మామూలు మనుషుల్ని, ఈ మత్స్యకారుల్ని, ఈ సామాన్యుల్ని ఒక గొప్ప ప్రభావంతో కూడిన వ్యక్తుల్లాగా ఆయన చూపించాడు. చూపిస్తే అప్పటిదాకా అసలు ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత వీళ్ళు పోతుంటే, పేతురు గారు ఇదిగో మిమ్మల్ని ఆపమండి, మీ దారిని మీరు పోండి, అసలు మిమ్మల్ని ఆపం మేము, జస్ట్ మీ నీడ పడితే చాలండి, రోడ్డు పక్కన మంచాలు వేసుకుంటామండి. ఏంట్రా బాబు మీరు సరిపోండి, ఎట్లా కానీ సరే యోహాన్ ఏ సంగతి అట్లా జరిగిందా? ఈ నీడ తగిలితే వాళ్ళు వేసి కూర్చుంటున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఉజ్జీవం, ఒక విస్ఫోటనం, ఒక ప్రభావం, ప్రభంజనం, ఒరిజినల్ శక్తి. తోలు బొమ్మలే వాళ్ళు దానికోసం ఎంత చాకిరీ చేశారు నాకు చెప్పండి మీరు. ఈరోజు ఒక మీటింగ్ పెట్టాలంటే మనకి ఎన్ని కుస్తీలు. స్టేజీ కట్టాలా, లైటింగ్ పెట్టాలా, మైకులు కట్టాలా, స్పీకర్లు పెట్టాలా, లచ్చలు తేవాలా, ఎన్ని వందలు వేలుగా లచ్చలు కావాలా, మళ్ళా మరి పబ్లిసిటీ కావాలా, అయ్యగారిది పెద్ద ఫోటో వేయాలా, స్థానిక పాస్టర్ వరద బాధితులాగా చిన్న ఫోటో వేసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి అంతే కదా, అంత హడావుడి గందరగోళం చేయాలా. ఇంతసేటు చేసి ఇంత గందరగోళం చేసి 3 రోజులు గోలగోలు చేస్తే ఎంతమంది కదిలించబడ్డారబ్బాయి అంటే అది వేళ్ల మీద లెక్కేయచ్చు. వాళ్ళకి మైక్ గొట్టాలు లేవు, స్పీకర్ బాక్సులు లేవు, బ్రాండెడ్ స్పీకర్లు లేవు, ఏమండి ఫారెన్ స్పీకర్లు లేవు, లే. ఇప్పటికీ నాకు అర్థం కాదు, ఆ పేతురు మాట్లాడితే అన్ని వేల మందికి ఎట్టిన పడిందో నాకు అర్థం కావట్లా. ఎట్లని పడి ఉంటుంది అంటారు మీరు చెప్పండి ఒకసారి. ఏ సౌండ్ సిస్టమ్ లేకుండా 3000 మంది ప్రజలకు వాక్యం అందించటం సాధ్యమా? ఎప్పుడు రాలేదా మీకు ఈ డౌట్? వచ్చిందా? ఏం సమాధానం వెతికారు దానికి? నేను చెప్పనా? పరిశుద్ధాత్మ అగ్నితోనూ మంచుతోనూ పావురంతోనూ రకరకాలుగా పోల్చబడ్డాడు. ఆ పోలికల్లో వాయువు, గాలి, అర్థమైందా? వాయువు తన దాసుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఒక పక్క తన దాసుని వాడుకుంటానే ఈ నోటి నుండి వెలువడేటువంటి మాటలు ఉన్నాయే, వాయువు ద్వారా వింటున్న వారి చెవుల్లోకి వెళ్ళేటట్టు చేశాడు ఆయన. పరిశుద్ధాత్మ కార్యమే అది, అదంతా పరిశుద్ధాత్మ కార్యమే. నువ్వు కావాలంటే చూడు, గాలి వాళ్ళకి నిలబడి మాట్లాడు, సౌండ్ సిస్టమ్ లేకుండా అందరికి వెళ్ళిపోయింది మాటలు. ఏం విజయ్, పోదా, ట్రై చేయి. దేవునికి మహిమ. మరి ఏ వాళ్ళు నిలబడి మాట్లాడితే ఆ ఎన్నోళ్ళ చెవుల్లోకి వెళ్ళిందో, ఎంత వెళ్ళినా వాళ్ళకి నిలబడి ఎంత మాట్లాడినా అన్ని వేల మందికే. యేసయ్య మాట్లాడినప్పుడు అన్ని వేల మంది విన్నారు. ఏ స్పీకర్లో ఉన్నాయండి? ఏ సౌండ్ సిస్టమ్ ఉంది? ఈరోజు 100 మంది చర్చికి కాస్ట్లీ స్పీకర్లే లక్షలు ఉండేదేమో 100 మందికేమో అంత కాస్ట్లీ. అంత కాస్ట్లీ పెట్టి మొత్తుకున్నా ఎవడు కదలటల్లా. అది కాస్ట్లీ స్పీకర్ లేవు, ఏమీ లేవు. మనకన్నా ఈ ఆకులు రేకులన్నా ఉన్నాయి, వాళ్ళకి అవి కూడా లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మో, ఏం కదలిక, ఏం ఉజ్జీవం! ఒరిజినల్గా పరిశుద్ధాత్మ సహాయం. భక్తులను వాడుకొని పలికించిన వాడే పలికిన వాక్కులన్నీ వినేవాళ్ళ చెవుల్లోకి, హృదయంలోకి వెళ్ళేటట్టు చేశాడు. అందుకే పొడవబడి ఒక రౌండ్లో 3000, మరో రౌండ్లో 5000, కదిలి ఊళ్ళు కదిలిపోయినాయి. దేవునికి మహిమ. నువ్వు దేవుని కొరకు ఒక మంట మండాలంటే రూట్ ఇది. నిజంగా ఒరిజినల్ ఉజ్జీవం నువ్వు చూడాలంటే రూట్ ఇది. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం నెరవేర్చగోరే వారలారా, దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్న వారలారా, దేవుని కొరకు ప్రభావంతో నేను వాడబడాలని ఆశిస్తున్న వారలారా, గుర్తించండి. పరిశుద్ధాత్మ ప్రభావంతో వచ్చి ఒక విత్తనం వేసి వెళ్ళాడు అంతే. తోమ జస్ట్ ఒక అగ్ని అట్లా రాజేశాడు, ఎప్పటికీ మండుతూనే ఉంది. చూడండి, దాన్ని ఆర్పటం ఎవ్వడి వల్ల కాల. మతోన్మాద శక్తులు ఈరోజు కొత్త కాదు. తరతరాల క్రైస్తవ సంఘ చరిత్రలో మతోన్మాద శక్తుల తిరుగుబాటు, క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనుకోవటం, బైబిల్ని లేకుండా చేయాలనుకోవటం, క్రీస్తు సువార్తను నిర్మూలన చేయాలనుకోవటం ఈరోజు కొత్తగా, ఈరోజు ఏదో మురిగే రకాలు మురుగుతున్నాయని ఇది కొత్తగా ఇప్పుడు చూసేవాడికి ఇది కొత్త. తరతరాల సంఘ చరిత్రలో ఇవన్నీ పాత సంగతులే. ఆగినాయా? సుబ్బరావమ్మ పాటలు పాడా,
మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టె సంఘ కన్యక. మత మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టె సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులెలుగురా. దేవునికి మహిమ. బొల్లపల్లిలో సుబ్రహ్మ హతసాక్షి అయినప్పుడు దేవుడిచ్చిన తలంపులతో పాడిన పాట. ఆ జ్ఞాపకార్థంగా అట్లాగా రాశాం. దేవుడిచ్చాడు తలంపు, అందులో దొరికింది అద్భుతమైన చరణం. ఆరిపోయారా? వాళ్ళ చేత అయిందా? ఆర్పాలనుకున్న వాళ్ళందరూ ఆరిపోయారు. వాళ్ళ పక్కన వాళ్ళ కింద జ్యోతులు పెట్టి అశ్రుతాంజలి అని పెట్టారు. దేవునికి స్తోత్రం, స్వర్గస్థులైనందుకు చింతిస్తున్నామని పెట్టారు. క్రీస్తు సువార్త జ్యోతిని ఆపాలనుకున్న వాళ్ళకి జ్యోతి ప్రజ్వలనం గావించి పక్కన ఇటొక జ్యోతి బొమ్మ అటొక జ్యోతి బొమ్మ, మధ్యలో ఆడి ఫోటో. దేవునికి స్తోత్రం. అర్థం కాలేదా? సూర్యుడైనా ఆరిపోవును, సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. ఆ సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. అదిగో నా నావ బయలుదేరుతున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు. దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఎక్కడో కేరళలో కొంచెం అగ్ని, తమిళనాడులో కొంచెం అగ్ని స్టార్ట్ అయ్యి ఈరోజు భారతావని అంతా సువార్త కోసం పరిగెత్తుతూ ఉంది. మొత్తం తిరిగారా? ఈరోజు మన అంతర్జాతీయ ప్రసంగులు అంతర్జాతీయ ప్రసంగికులు ఎంతమాత్రం ప్రభావితం చేశారండి. ఫారిన్ కంట్రీకి పోయినా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి చెప్పుకొని రావటమేగా ఆల్రెడీ విశ్వాసులకి. ఊరికి తెలీదు, ఓరి చెవులో పెడతారు క్యాబేజీలు క్యాలీఫ్లవర్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అన్నీ తెలుసు, ఒరిజినల్గా చేయాలి దేవుని పని. అది నేను మొత్తుకుంటుంది. చెప్పు, పర్వాలేదు, ఎక్కడున్న వాళ్ళైనా బలపరచు, ఇబ్బంది లేదులే. విదేశాలకు వెళ్ళి ఎంతమందిని విదేశీయుల్ని రక్షణలోకి నడిపించావు, ఎంతమందిని ప్రభావితం చేశావు. ముందు స్వదేశంలో చాలామంది ఆత్మలు నశించిపోతున్నారు, వీళ్ళ మీద దృష్టి పెట్టాలి. ప్రభు సెలవైతే విదేశాలకు కూడా వెళ్ళాలి. భారతదేశం నుండే ఇతర దేశాలకు కూడా సువార్త వెళ్ళాలి, సత్యం వెళ్ళాలి, ఉజ్జీవం వెళ్ళాలి. ప్రార్థన చేయాలి మనం. ఓకే, ఇంకా చాలులే, నేను అసలుకే మాట మీద నిలబడదాం అనుకుంటున్నా ఈరోజు. దేవునికి మహిమ. రండి, దేవుని పాదాలు పట్టుకుందాం, కాల్చమని అడుగుదాం, కాల్చమని అడుగుదాం. అగ్ని దిగిరా, నన్ను కాల్చమని అడుగుదాం, ఖాళీ చేయమని అడుగుదాం, శక్తినిమ్మని అడుగుదాం, బలమిమ్మని అడుగుదాం, జీవాన్ని నింపమని అడుగుదాం, ప్రభావంతో నింపమని అడుగుదాం. పరిగెత్తి 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 ఒక చిన్న జోక్ చెప్తా. రాత్రంతా నడి సముద్రంలోకి వెళ్ళి వల్లేశారు కదా, ఒక్క చేప కూడా పడలా. ఎంత దారుణం అంటే అంత దారుణం, ఒక్క చేప కూడా. మరి కనీసం ఒకటన్నా పడిద్దిగా, ఒక్కటి కూడా పడలా. అవునా? నడి సముద్రంలోకి వెళ్ళి వేస్తే దేవుడు సహాయం చూడండి. యేసయ్య చెబితే అస్సలు ఉండటానికి అసంభవమైన ప్రదేశంలో కూడా నీ కోసం నువ్వు మొయ్యలేనని చేపలు ఉంటాయి.
ఆశ్చర్యం ఏంటంటే పేతురికి ఏం అర్థం కాక 2 దోణెలు నింపబడినంతగా ఒక దోణెలో ఎక్కనిస్తే పక్క దోణిలో కూడా నింపి పెట్టాడు 2 అంతలో. వెంటనే వెళ్ళి పేతురు ప్రభు ముందు మోకాళ్ళుని, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముణ్ణి అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పటికైనా సిగ్గొచ్చింది, పనికి మాలాడా, సరే పో అనలా. నువ్వు పాపివా పరిశుద్ధుడు అన్న ప్రస్తావనే లేదు. రా, నిన్ను మనుషులను పట్టు జాదరిగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేస్తారా నాన్న నిన్ను? ఈ చేపలేం చూసావు, ఈ చేపలేం చూసావు, నీ చేత మనుషుల్ని పట్టిస్తాదా అన్నమాట నెరవేర్చాడు. చూడు, 2 రౌండ్లు 8,000 మంది ఆత్మల్ని పేతురికే కదా ఇచ్చాడు. ప్రభు శక్తి తోడై ఉంటే నువ్వు ఎంత పరిగెత్తినా సాధ్యం కాంది. నువ్వు కూర్చున్న దగ్గర కూర్చొని అయ్యా అంటే చాలు, మొత్తం అదే పరిగెత్తుకుంటా వచ్చింది నీ కాళ్ళ దగ్గర. యేసు నామములో హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంబంధమైనటువంటి శక్తితో నింపబడి దేవుని పాదాల దగ్గర పెనుగులాటం నేర్చుకుంటే అది దేవుని ఆత్మల సంబంధమైన విషయమే కాదు, నీ భౌతికమైనవైనా సరే సమస్తం కూడా పరిగెత్తుతాయి నీ దగ్గరికి. అవి యేసు నామములో ఇది గుర్తించి జాగ్రత్త పడి దేవుని దగ్గర అన్ని సరి చేసుకుని మళ్ళుకో దేవుని వైపు. కృప మనకు తోడై ఉండును గాక.